ఇప్పుడు చూస్తామా ఇదివరకు వచ్చే పింఛన్ ఇదివరకు ఇంట్లో ముందుకు తీసుకొచ్చి ఇస్తే పింఛన్ బాగుందా? ఇప్పుడు ఇక్కడికి పోస్ట్ ఆఫీసులలో వచ్చినప్పుడు బాగుందా? ఏడన్నా ఒక దిక్కును పెట్టి పిలిచి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంటికాడికి వచ్చి ఇచ్చినవి బాగుంటాయి నిన్న. ఇట్లా తిరగాలంటే మా ఇంట్లో వాళ్ళకు ఎట్లా ఇబ్బంది అవుతుంది. ఉండేది ఎంత దూరం? ఎక్కడికి అక్కడికి మీకు ఇంటికి దూరం? దగ్గర దూరం ఉన్న రావాల్సిందే కదా. బ్యాంకులైనా మాకు దూరం ఉన్నాయి, బ్యాంకుల లెక్క అయినా దూరమే కదా. ఇంటికి వచ్చి ఇచ్చినవే బాగుండాయి. ఇక్కడ వచ్చి ఇచ్చినవి బాగలే ఉన్నాయి. సాగొడుతున్నాడు నిజమే అమ్మడే. ఇంతవరకు ఇచ్చినట్లు ఇప్పుడు ఎవరెవరన్నా ఓటు గెలిచే వరకు ఇట్లా ఇచ్చింటే బాగుండా. ఇప్పుడు ఇట్లా ఇస్తా అంటే ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు. నేనంటే నేనే కాదు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పింఛన్ ఇట్లా తిరగాలంటే అవుతుంది నన్న ఎండ చూడెట్లుంది. అందరం అనుకుంటున్నాం ఇదేమో నిన్న వచ్చినా మళ్ళీ ఇప్పుడురా అంటున్నారు. ఏడా లేదు ఇప్పుడు చెప్తున్నాడు ఆ సారు. నేనేంది చర్చుకోలే ఊరికే వచ్చి ఇప్పుడు పడింటుందిరా అంటే నేను దానికి మీరు పిలిస్తే ఇటుకొచ్చి నేను వారంటీ ఉంటేనే ఇది బాగుండేది. లేకపోతే కష్టంగా ఉంది. వారంటీ లేకుండా చాలా కష్టమే చాలా పూర్తి కష్టం. ఇట్లా ఎవరు తిరగలేరు. ఏమంటే బాగానే పెట్టింది జగన్. ఇప్పుడు ఇట్లా తిరగాలంటే ఈ ప్రభుత్వంలో ఇట్లా తిరగాలంటే కాదు. వాలంటీర్లు కావాలి. ముసలికి ఇంటికాడికి వచ్చి ఇచ్చే వాళ్ళకు ఎంత అనుకూలంగా ఉండే ఇప్పుడు లేదు. బ్యాంకుల్లో పడిందంటే ఏ బ్యాంకు పడిందో ఏడ పడిందో తిరిగి చచ్చిపోతున్నారు. పడిందో లేదో ఇక వస్తానే తీసుకొని తింటా అంటే అదే కదా రాశీలు కదా. ఇంటికాడికి వస్తానే ఇస్తానే బిరిగ్గా పోయి ఎందని తెచ్చుకొని తిందాం పింఛనే వచ్చింది అంటారు. ఇప్పుడు తిరిగి ప్రకారం తిరగల. ఏంది మాకు తెలియని వాళ్ళకి చదువులేని వాళ్ళకి ఎక్కడ తిరిగి సచ్చేది. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు. ముసలిళ్ళకి ఏం సార్ మందులకి మాతలకి వాళ్ళు ఎక్కడైనా ఇల్లు అద్దెలు తీసుకుని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏం సార్ ఇది ఎండ్లకి వాళ్ళకి ఏమన్నా వచ్చిపోతే వాళ్ళు ఎవరిని చూసే వాళ్ళు ఉన్నారు సార్. ఎంత దూరం పల్లెల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక టౌన్లో ఉండే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏం సార్ ఇంత అన్యాయమా సార్? వీడు జగన్ వచ్చి ఇంకా అంత అన్యాయం సార్. అంత అన్యాయంగా పెట్టాలి సార్. ఏదో అప్పుడు ఇంటికాడికి వచ్చి ఇస్తాను అట్లా ఇవ్వచ్చు కదా సార్. వాలంటీర్లు ఉన్నప్పుడు కూడా చాలా దారుణం సార్. చంద్రబాబు గారు సార్ తీసేసినది, జగనే సార్ తీసేసిన జగనే సార్. ఇంటికి రానికుండా చేసిన జగనే సార్. చంద్రబాబు ఎప్పట్లో అన్ని చేయండి అని చెప్పినాడు, తన తీసేసినాడు సార్. ఇప్పుడు సరిగ్గా నిన్న సెలవు, ఈరోజు ఇస్తారు, ఈరోజు వాళ్ళు విత్డ్రా పేపర్ రాసిల్లా. ఇంతకుముందు చేతికి ఇస్తాను కదా, ఇప్పుడు చేతికి ఇవ్వడంలే. ఇప్పుడు వాళ్ళకు అకౌంట్ అది ఉందా పోయిందా తెలియదు కదా. అది సార్ అంతే. ఎండకే ఛార్జీలు పెట్టుకొని రావాలి కదా. పల్లెటూరులు ఉంటే ఆటోలు ఉండాలి కదా, పల్లెటూరులో నుంచి ఆటోలు రావాలా. వాళ్ళకు 100 రూపాయలు తప్పదా. వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి బాగుండే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అది సార్. ఇప్పుడు వాళ్ళు రావాలంటే ఇంకో మనిషి రావాలి కదా తోడుకు. వాళ్ళకు మళ్ళీ ఛార్జీలు కాల, వీళ్ళకు ఛార్జీలు కాల. అది పడిందా లేదా వాళ్ళకు తెలీదు, వీళ్ళకు తెలీదు. వాళ్ళు విత్డ్రా పేపర్ రాసి, విత్డ్రా పేపర్ రాసిస్తేనే కదా డబ్బులు ఇచ్చేది. వాళ్ళకి చదువు రాదు, ఏం చేయాలి వాళ్ళు? అట్లా ఉంటుంది పరిస్థితి. ఇంటికి తెచ్చి తీసుకుందరు, వాళ్ళు రాలే వీళ్ళు ఈలే. మధ్యలో పరిస్థితి ఏం చేయాలి వాళ్ళు? రాలేరు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి యా బ్యాంక్ అనేది కూడా తెలియదు, యా బ్యాంక్ ఆడింది అనేది తెలియదు. ఎప్పుడో చేసింటారు అకౌంట్లో ఉన్నాయా, జీరో అకౌంట్లు ఉన్నాయా, వీళ్ళు ఏమంటే ఫ్లాప్ అయిపోయినది తెలియదు వాళ్ళకు. మైనస్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ డబ్బు పడితే కూడా కట్ చేస్తారు వాళ్ళు. ఎందుకు? అకౌంట్ ఇన్ని రోజులు వాడలేదు కాబట్టి అది కట్ చేసుకుంటారు వాళ్ళు. కానీ మనం ఏం చేయలేము. అది సార్ ఇబ్బంది. 99% ఇబ్బంది వాళ్ళకి. వాళ్ళైతే ఇస్తాను పొద్దున కానీ సాయంత్రం కానీ ఇచ్చిపోతున్నారు సార్. లంచాలు అయితే లేదు. ఊరికి కాకపోతే మనం వాళ్ళొకటి వీళ్ళొకటి కాదు, డబ్బులేమి ఇస్తాండ్రి. కాకపోతే ఒక రోజు అటు ఇటు ఇచ్చిపోయినారు. ఊరికి అనకూడదు మళ్ళీ వాళ్ళని కూడా మనము. కాకపోతే ఈ నెల 2 నెలలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తప్పదు. ఇదివరకు మరి వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు ఇంటికి వచ్చి చెప్తుంటే బాగుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో పడే పరిస్థితి. ఆ వాలంటీర్ ఉన్నప్పుడే బాగుండే. బ్యాంకు తిరుగుతాండం ఆడపడింది లేదంట సార్. బ్యాంకు కార్డు అంటున్నారు. మాకు బ్యాంకు బుక్ కానీ లేదు. ఏటీఎం ఉంది, ఏటీఎం కార్డు.
పోతాను. మరి ఎలా నీకు ఎలా పింఛను? అకౌంట్ లేదు మా చేత కాదు తిరిగేకి. అకౌంట్ లేదమ్మా, కళ్ళు కన్నీళ్ళు. ఎక్కడి నుంచి తిరుగుతున్నావు? ఎండకి తిరగలేకపోతున్నావు. పింఛని పోస్ట్ ఆఫీస్ లేదు, వాళ్ళు లేదని ఇవ్వలేదు. వాటికి వాళ్ళంటే నడిచే కాదు కాలు కళ్ళ మట్టి నీరు వస్తున్నాయి. ఎండకు ఇబ్బంది పడలేకపోతున్నాం. అందుకు సార్ ఈ పింఛనీలకు వచ్చి ఎగసట్ట పడతాను. మరి ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఇంకా ఏళ్ళు పడలేదు పోయి ఎనికి అంటున్నారు. మరి బ్యాంక్ అకౌంట్ ఉంది నీకు? బుక్ ఉంది సార్, దీంట్లో డబ్బులు లేవు సార్. ఆడాను డబ్బులు లేవు. దాంట్లో పోతే కట్ చేస్తామంటారంట. కట్ అవుతాయంట. పింఛన్ మీద నేను ఒక్కదాన్ని ఉండేది సార్, నాకు ఎవరు లేరు. ఎవరు లేరు. ఆ పింఛన్ మీదే బతుకుతావు. పింఛన్ తేవాలా, తినాలా, ఉండాలా. మరి వాలంటీర్లు ఉన్నప్పుడు బాగానే ఉండదు. బాగుంది సార్, ఇంటికాడ తెచ్చిస్తా అన్నారు. ఇప్పుడే ఇబ్బంది అయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఇచ్చినాడు సార్. చూసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? బాగానే చూసుకున్నాడు సార్. నాకు ఎండకు కన్నాలు నీళ్ళు కట్టాను సార్, అందుకని చేత కాక ఇప్పుడు ఎట్లా చేయాలని ఆలోచన చేస్తాను సార్. ఇంటికాడ తెచ్చిస్తా అన్నారు సార్, ఇప్పుడు లేక ఇంత ఇబ్బంది అయిపోయింది. అంతే స్వామి. ఏమో సార్ పోవాలి ఇప్పుడు సార్ మేము. ఆడికి వాళ్ళు పాత బస్ స్టాండ్ లేవు వాళ్ళు సార్, మేము నడవలేను. అంత ఇబ్బంది అయిపోయింది. నమస్తే స్వామి. లక్ష్మి నాకు ఇచ్చేది. ఇచ్చారా మరి? ఎలా ఉంది పింఛన్ ఇచ్చారా మరి? లేదు సార్, ఇంకా అదే ఏదో బ్యాంకు లేక అంట అన్నారా. దానికి నా చిన్న కొడుకు పోయినాడు, చూసుకొని వస్తాను ఆ బ్యాంకులో అని చెప్పిన. లక్ష్మీ నగర కాదమ్మా. ఇదివరకు మరి వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు బాగుంది, ఇప్పుడు మరి తిరుగుతుంటే బాగుంది అనిపిస్తుందా? ఏమో సార్, పోయినాడు పిల్లోడు పోయినాడు సార్. ఇచ్చారా మరి? ఇంకా లేదు సార్, పోయినాడు. ఇంకా బ్యాంకులో అంట అన్నారు. ఎక్కడ ఏమైనా చదువుకున్నావు నువ్వు? లేదు సార్, తెలియదు ఎక్కడ ఏమిస్తారో కూడా తెలియదు సార్. పోతాను ఇంకా నేను. పిల్లోడు పోతున్నా రోడ్డు పట్టుకొని ఎట్లా ఆడిస్తారా? ఇబ్బందిగా ఉంది బాగా. మరి ఏం చేయాలి సార్, పోతాను. పిల్లోడు పోయినాడు రాక చేసుకొచ్చాక దానికే. మరి ఇప్పుడు ఇళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు బాగుంది, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఏమో సార్ తెలియదు, నిజం అర్థం అవ్వట్లేదు. ఎండకు తిరిగేలోపు పిత్తర వచ్చింది కొంచెం. ఎండలు బాగా తిరుగుతున్నావా? మరి తిరుగుతున్నావా? బాగా కష్టపడుతుంది పెద్ద. ఎలా వచ్చింది పింఛన్? బాగుంది. వచ్చిందా మరి? రాలేదు. ఏమన్నారు మరి? వేరే బ్యాంకులో పడిందేమో చూసుకోమని. మరి ఇదివరకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి తీసుకొస్తే బాగుంది. ఏందో వీళ్ళు చేసినారు కదా, మాకు ఎగసాట్లు పడ్డాయి. వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి తెచ్చిస్తే బాగుంది. వాలంటీర్లు 5 ఏళ్ళ ఇంటికి తెచ్చిస్తుంది. ఈ నెల బాగా ఇబ్బంది ఉండే.